అంటే ముందు 6:30 తర్వాత 6:30 తర్వాత టీ బంకులు కూడా 6:30 తర్వాత సిట్టింగ్. ఈ రెండు చోట్లనే నానా గలీజంగా మాట్లాడతారు. ఒకడు పక్కింటోంతో ఓటు వేయించుకోలేడు. వీడు జాతీయ రాజకీయాల్లో మోడీ దగ్గర చెప్తాడు, పుతిన్ యుక్రెయిన్లో జరిగే రష్యా యుద్ధం గురించి కూడా ఈ నుంచి మాట్లాడుతుంటారు. పక్కింట్లో వాడిని కూడా చెప్పలేడు. వాని పిల్లం అనుకుంటే చదువు కూడా డౌటే. మళ్ళీ మాట్లాడుతుంటే ఏడ రష్యా యుద్ధం అట్లా జరిగింది తప్ప, ఆయిల్ ట్యాంకర్లో తప్ప డీజిల్ తక్కువ వచ్చి మా వాడిని ఎత్తి పంపించినాడు తప్ప మా కులమోడ లేనాడు వీళ్ళు చెప్తా అంటారు. అమెరికా యుద్ధం తప్ప మోడీ అంట నెక్స్ట్ వచ్చేదంతా మోడీ వచ్చా అడుగుతాం కదా మేము కూడా. ఏనైనా నువ్వు మోడీ పంపించినట్టు అంటున్నావు, గ్యాస్ సిలిండర్లు అంతా అట్లా పెంచినారు రేట్లు, ఏం మాట్లాడి తగ్గించేదేమన్నా ఉంటే ఉపాయం చెప్పాలని అడుగుతారు మనం కూడా. ఎవడైనా కావాలి, మనకు కావాల్సింది మన ఊరు కావాలి, పేదవాళ్ళు బాగుండాలి అనేది మనం కోరుకునేది. కాబట్టి మనమందరం కూడా ఒక్కడే, సైకిల్ ఇంటి బయట ఉండాలా, గ్లాస్ ఆడ ఉండాలా, సింకులో ఉండాలా, ఫ్యాను ఇంట్లో ఉండాలా. ఫ్యాన్ ఇక్కడ 10 నిమిషాలు ఆఫ్ చేస్తాం, ఎవడైనా కానీ తట్టుకుంటారని చూసుకుంటాం. ఫ్యాన్ ఉన్నంత వరకే మనం చల్లగా ఉంటాం. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే మన జీవితాల్లో మన కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయని చెప్పేసి కాబట్టి ముదుగుబ్బ, బత్తలపల్లి, ముదుగుబ్బ, కదిరి వేలాది మంది అందరితోనూ కూడా ఒక రాజకీయ నాయకుడికి, ఒక హీరోకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్, ఒక హీరోకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్. ఎందుకంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక హీరోనే. చాలా అరుదు, ఇలాంటి నాయకుడు చాలా అరుదు. మాట మీద నిలబడే నాయకుడు. వందల మంది వివిధ జెండాల రూపంలో, వివిధ రంగుల రూపంలో, వాళ్ళందరూ కూడా జెండాలన్నీ కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డి జనం గుండెల నిండా ఉన్నాడని చెప్పేదానికి ఇది